థైరాయిడ్ అని వినగానే థైరోనార్మల్ వేసేసుకోవడం అలవాటు అయిపోయింది. మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి. ఆయన 129 కిలోల బరువుతో వచ్చారు. అప్పుడు 4.8 ఎంత ఉంది టీఎస్హెచ్. ఇప్పుడు ఒక 16 కిలోల బరువు తగ్గారు. 15 పాయింట్ సంథింగ్. 4.8 ఉండే టీఎస్హెచ్ 2.6కు వచ్చేసింది. రిపోర్ట్స్ చూడండి. కొన్నిసార్లు అధిక బరువు ఉండటం థైరాయిడ్ వలన అవుతుంది, లేకపోతే అధిక బరువు వల్ల థైరాయిడ్ రేంజ్ మారచ్చు. కొద్దిగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యేదానికి డైరెక్ట్గా మందులు వాడేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. హలో అండి, డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. థైరాయిడ్ అని వినగానే థైరోనార్మల్ వేసేసుకోవటం అలవాటు అయిపోయింది. కొద్దిగా రేంజ్ దాటింది అనగానే వెంటనే మొదలు పెట్టేస్తాం కదా థైరోనార్మల్ ఇంకోటో. ఇప్పుడు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి. ఆయన 129 కిలోల బరువుతో వచ్చారు. అప్పుడు 4.8 ఎంత ఉంది టీఎస్హెచ్. వచ్చేటప్పటికి వాళ్ళు థైరాయిడ్ చూపించుకున్నారు, థైరోనార్మల్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఒక 16 కిలోల బరువు తగ్గారు. 15 పాయింట్ సంథింగ్. 4.8 ఉండే టీఎస్హెచ్ 2.6కు వచ్చేసింది. రిపోర్ట్స్ చూడండి. కొన్నిసార్లు అధిక బరువు ఉండటం థైరాయిడ్ వలన అవుతుంది, లేకపోతే అధిక బరువు వల్ల థైరాయిడ్ రేంజ్ మారచ్చు. కొద్దిగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యేదానికి డైరెక్ట్గా మందులు వాడేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నెల 15 రోజులు 2 నెలల లోపే ఆయన ఈ ప్రోటోకాల్లో ఉండి సప్లిమెంటరీ సపోర్ట్తో 16 కిలోల బరువు తగ్గిన వెంటనే టీఎస్హెచ్ 2.6కి వచ్చేసింది. మేము థైరోనార్మల్ ఆపిచ్చేసాం. మన సప్లిమెంటరీ సపోర్ట్ బేసిక్గా టీఎస్హెచ్ పెరగటానికి కారణం ఏంటండి? పిట్యూటరీ గ్లాండ్ ఇచ్చే సిగ్నల్ ప్రకారం నడుస్తుంది. అది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా అనేది. హైపర్ థైరాయిడ్ వచ్చిందంటే కొద్దిగా సమయం తీసుకుంటుంది. ఆటోఇమ్యూన్ కండిషన్, హషిమోటో థైరాయిడైటిస్ అంటాం. అసలు ఇక్కడ జస్ట్ ఒక 15 కిలోలు బరువు తగ్గగానే నార్మల్ రేంజ్లోకి వచ్చేసింది కదా. థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్కి అవసరమైన సెలీనియం లాంటి, జింక్ లాంటి, అయోడిన్ లాంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఫంక్షనింగ్ ఇబ్బంది అవుతుంది. ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేద్దాం. సెలీనియం రిచ్గా ఉన్న సప్లిమెంట్లు ఇద్దాం, బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉండేలాగా. జింక్, అయోడిన్ రిచ్గా ఉండే సప్లిమెంట్స్ ఇద్దాం. ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఆటోఫైగిల్లో ఉండి తగ్గించుకోవచ్చండి. ఇక్కడ మేము సెల్యులార్ మెటబాలిక్ న్యూట్రిషన్ మొదటి 2 నెలలు ఎందుకు పెట్టామంటే 129 కిలోలతో వచ్చారు కాబట్టి 90 కిలోలు వచ్చే వరకు కూడా ఆ ప్రోగ్రాంలో ఉండి ఆ తర్వాత ఆటోఫైగిల్లో 3 నెలలు ఉంటాడు, తింటూ తగ్గుతాడు. సస్టైనబుల్ లెవెల్లో అది తగ్గింది, మళ్ళీ పెరగకుండా ఉంటుంది. సో ఇవాళ నేను చెప్తానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, రిపోర్ట్లు పెడుతున్నాను. 129 నుంచి 114కి 15 కిలోలు తగ్గటం అదొక పెద్ద విశేషం. 2 నెలలు కూడా అవ్వలేదు. ఇప్పుడు థైరాయిడ్ టీఎస్హెచ్ నార్మల్ రేంజ్లోకి వచ్చేయడం ఇది కూడా విశేషమే కదా. మనం అర్థం చేసుకుని ఇప్పుడు నేను చెప్తున్న దానికి మీకు ఒక లాజికల్ కంక్లూషన్కి వస్తారు కదా. 2 రిపోర్ట్లు చూస్తున్నారు కదా. సో ఏదైనా సమస్య రాగానే వెంటనే మందులు వాడేద్దాం అనే ఆలోచన చేయకుండా వాటి మూలం ఏంటో తెలుసుకుని సెల్ హెల్త్ విధానం ఏదైతే రూట్ కాజ్ అడ్రస్ చేసే మెకానిజం ఉందో దానికి అనుగుణంగా వెళ్తే చాలా సమస్యలకి తేలిగ్గా తగ్గిపోతాయని మనకు తేలిగ్గా అర్థమవుతాయండి. ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఇక్కడ 16 కిలోలు బరువు తగ్గిందని చెప్పడానికి, లేకపోతే టీఎస్హెచ్ 4.8 నుంచి 2.6కు వచ్చిందని చెప్పడానికి చేయట్లా. ఇలా బరువు కొద్దిగా తగ్గితే థైరాయిడ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. బరువు పెరగటం వల్ల థైరాయిడ్ వచ్చిందా, థైరాయిడ్ వల్ల బరువు పెరిగారా, ఏ విధమైన బరువు తగ్గటం ముందు ప్రయారిటీ ఇచ్చాము, థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. సో ఇటువంటి రూట్ కాజ్ అడ్రస్సింగ్ మెకానిజంతో సెల్ హెల్త్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇన్ని అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.